మన జీవితంలో కూడా ఈరోజు మన ఇంట్లో పెట్టుకోవడం అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును మనము మునిగి తేలాలి. మన ఆయన రక్తము ద్వారా ఎన్నో విడుదలవుతున్నాయి. ఆయన రక్తము ద్వారా పాప విమోచన జరుగుతుంది. ఆయన రక్తము ద్వారా ఏ తెగుళ్ళు పనిచేయవు, ఏ డిసీజెస్ పనిచేయవు, ఏ సాతానుగాడి కార్యములు పనిచేస్తూ. హల్లెలూయా. రక్తము ద్వారా కొట్టివేయబడింది, రక్తము ద్వారా విడుదలవుతుంది ప్రియమైన సంగమా. రక్తము ద్వారా స్వస్థత పొందుకుంటున్నాం ప్రియమైన సంగమా. రక్తము ద్వారా నువ్వు బలపరచబడతావు. రక్తము ద్వారా ఏ తెగులు నీ మీదకి రావు. రక్తము ద్వారా ఏ సాతాను క్రియలు పనిచేయవు ప్రియమైన సంగమా. అంటే నువ్వు ఎప్పుడు యేసు రక్తములో కడుగు వేయబడాలి ప్రతిరోజు. చెప్పండి, రోజు లేదు, రోజు నీకు రక్త కోష్టం నీ మీద పడట్లా. దైవికంగా ఉండడం మనం నేర్చుకుంటాం. ఈ రోజు ఈ కొరకు క్రీస్తు గాయములు, దెబ్బలు అంత భారవంతాన్ని మీద పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన రక్తము నీకు ఇచ్చి స్వరక్తంతో కొన్నాడు ప్రియమైన సగం. విలువ కట్టలేని ప్రైజ్ ఆయన పెట్టుకున్నాడు ప్రియమైన సగం. ఏదో ఇచ్చాడు అనుకుంటున్నావు, ఇచ్చింది తన ప్రాణమే, ఇచ్చింది ఆయన రక్తమే. ఎందుకో తెలుసా? నువ్వు బ్రతికి బయటపడటానికి. ప్రభు చెప్తున్న మాట ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ప్రభు నీకు అంత అధికారం ఇచ్చాడు, ప్రభు నేను అంత నిలబెట్టాడు. ప్రభు విశ్వాసము ద్వారా, రక్తము ద్వారా సాతాను జయించడానికి ఇచ్చాడు. ప్రభు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇస్తాడు అని కాదు, ఇక్కడ ఇచ్చేసాడా ఎవలేదా? ప్రభు వచ్చేసాడా రాలేదా? ప్రభు చనిపోయాడా చనిపోలేదా? ఆయన శిలువ మీద మరణాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా? రక్తాన్ని ఇచ్చాడే లేదా? అధికారం ఇచ్చాడే లేదా? అంటే మన ముందు అన్ని పెట్టాడు ప్రియమైన సంగమా. కానీ దానిని మనం ఉపయోగించలేకపోతున్నాం ఈరోజు ప్రియమైన సంగమా. అందుకే జయించలేకపోతున్నాం.